షలోం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. 1 Samuel chapter 16 verse 7. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. పీపుల్ లుక్ ఎట్ ద అవుట్వర్డ్ అపియరెన్స్, బట్ ద లార్డ్ లుక్స్ ఎట్ ద హార్ట్. దేవుని ముందర దీన మనస్కులే ఉన్నప్పుడు తగిన కాలమందు ఆయన మనలను హెచ్చిస్తారు. సర్వాంతర్యామి అయిన దేవుడు మన హృదయాంతరంగాలను చూస్తారు. విలియం కేరీ ఒకసారి బెంగాల్ గవర్నర్తో విందుకు ఆహ్వానింపబడతారు. అప్పుడు గవర్నర్ గారి భార్య విలియం కేర్ని చూపిస్తూ భర్తతో, ఇతను చెప్పులు తయారు చేసే వ్యక్తి కదూ అని అంటుంది. ఆ మాటలు విన్న విలియం కేరీ, కాదండి, నేను చెప్పులు తయారు చేయను, పాత చెప్పులు రిపేర్ మాత్రమే చేస్తాను అని బదులు చెప్పారట. అప్పుడు గవర్నర్ గారి భార్య సిగ్గుతో మళ్లీ మరో ప్రశ్న వేసే సాహసం చేయలేదు. సమూయేలు ఎలియాబును చూసినప్పుడు అతని బాహ్య సౌందర్యాన్ని బట్టి ఇతడే దేవుడు అభిషేకించదలిచినవాడు అనుకున్నాడు. అయితే ఆ దేవాది దేవుని యొక్క ప్రణాళికలు సమూయేలు స్ట్రాటజీకి మన స్ట్రాటజీస్కి ఎక్కడా కూడా అందవని అర్థమవుతుంది. సెలెక్టింగ్ డేవిడ్ యాజ్ ఎ కింగ్ వాజ్ డెఫినెట్లీ నాట్ ఎ స్ట్రాటజిక్ మూవ్ ఫ్రమ్ గాడ్స్ పార్ట్. ఇట్ వాజ్ హిస్ ప్లాన్. ఈరోజు కూడా దేవుడు మన అందం, ఆస్తులు, ఘనకీర్తులు కాదు చూస్తుంది, కేవలం మన హృదయాన్ని మాత్రమే, మన యొక్క స్వభావాన్ని మాత్రమే. లెట్ us హంబుల్ బిఫోర్ గాడ్. హల్లెలూయా. మహిమాన్వితుడైన మా పరమ తండ్రి, వందనాలు. లోకం ఏ రీతిగా మమ్మను చూసి ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నా సరే, అవేమీ మీ ప్రణాళికలను మా పట్ల మార్చవని మాకు తెలియచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. నిరంతరం మీ హృదయానుసారులుగా జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.